యేసు మన శాపాన్ని విరిచివేశాడు. 2000 సంవత్సరాల క్రితమే నా శాపం విరిచివేయబడింది అని మీరు నమ్మితే మీ జీవితంలో కనపడుతున్న ప్రతి శాపాలు కొట్టివేయబడతాయి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరు ఇదివరకు చూడని కార్యం ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా ప్రభు మీకు కనపరచబోతున్నాడు. అంతేకాదు, ఇదివరకు జరగని అద్భుతాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. దేవుడు కనీవిని ఎరగని రీతిలో మిమ్మల్ని ఉన్నతంగా దేవుడు దీవించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎలాగైతే ఆదాము నిమిత్తం భూమి శపించబడిందో, అవ్వ నిమిత్తం ఆదాము ఎలాగైతే శపించబడ్డాడో, అలాగే సర్ప నిమిత్తము సమస్త అడవి జంతువులు అన్నీ శపించబడ్డాయి. అందుకొరకే దాంట్లో భయంకరమైన క్రూరత్వాలు కనపడుతున్నాయి. జంతువుల్లో ఈ క్రూరత్వం అనేది లైఫ్ లాంగ్ కొనసాగుతాయా అంటే లేదని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే 2000 పరిపాలనలో ఈ జంతువుల యొక్క క్రూరత్వాన్ని దేవుడు విరిచేస్తాడట. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం మీరు చదవండి. గొర్రెపిల్లయు తర్వాత తోడేలు ఇవి 2 స్నేహం చేస్తేనే రాయబడి ఉంది. అలాగే సింహము తర్వాత పశువు కలిసిపోతేనే రాయబడి ఉంది. అంతేకాదు, యెషయా గ్రంథం 11:7లో మనం చూస్తే పశువును ఎలుగుబండి ఏకమవుతాయి అంట. సింహము అలాగే గేదెలు ఇవి గడ్డి తింటే అని రాయబడి ఉంది. ఇవి ఎలాగ సాధ్యం అవుతాయి? ఖచ్చితంగా సాధ్యం అవబోతున్నాయి. ఎందుకంటే ఈ క్రూరత్వం మరి సర్పాన్ని బట్టి అన్ని జంతువులకు వచ్చాయి కాబట్టి, ఆ 2000 పరిపాలనలో దేవుడు ఆ క్రూరత్వాన్ని విరిచివేస్తాడు. కాబట్టి అప్పుడు ఆ సాత్వికత వచ్చి అన్ని జంతువులు ఏకమవుతాయని రాయబడి ఉంది. ఎంత అద్భుతమైన వాక్యమో చూడండి. అవును దేవుని బిడ్డలారా, ఈ భూమిలో అనుభవిస్తున్న కష్టాలు, శ్రమలు, శాపాలు శాశ్వతం కాదు. అంతెందుకండి, మీరు ఎంత పెద్ద శాపాన్ని మీరు అనుభవించినా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు అది ఖచ్చితంగా విరిచివేయబడతాయి. ఒక్కటి మీరు నమ్మాలి. గలాతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో యేసు మన శాపాన్ని విరిచివేశాడు. 2000 సంవత్సరాల క్రితమే నా శాపం విరిచివేయబడింది అని మీరు నమ్మితే మీ జీవితంలో కనపడుతున్న ప్రతి శాపాలు కొట్టివేయబడతాయి. కొంతమంది అంటారు కదా, నేను ఆల్రెడీ జీసస్ నమ్ముకున్నానండి, నా శాపాలు ఎందుకు పోలేదండి అంటారు. ఇది కరెక్ట్ కాదు. సత్యాన్ని తప్పుగా గ్రహించారు. దేవుని బిడ్డలారా, మన ఇంట్లో ఎన్ని వేల రూపాయలు విలువ కలిగిన సోపు ఉన్నా మీ మురికి పోదు. ఎప్పుడు ఆ మురికి పోతాయి అంటే వాటిని మీరు యూజ్ చేసినప్పుడే ఆ మురికి పోతాయి. ఈరోజు దేవుని ఆత్మ మీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఒక రక్తాన్ని, యేసుక్రీస్తు ఒక శిలువ మరణాన్ని, యేసు మీ కొరకు త్యాగం చేసిన కార్యాన్ని మీరు నమ్మటానికి ప్రారంభించినప్పుడు ఆ శాపాలన్నీ కొట్టివేయబడి మీరు క్షేమంగా ఉంటారు. మీరు దేవుని నామాన్ని మహిమపరచగలుగుతారు. ఈరోజు మీరు శపించబడిన జీవితం జీవిస్తున్నారా? వేదనతో ఉన్నారా? కలవరంతో ఉన్నారా? బాధలతో ఉన్నారా? అవన్నీ కొట్టివేయబడిపోయి మీరు దేవుని యొక్క ఏర్పాటులో, దేవుని యొక్క చిత్తంలో అతి త్వరలో అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని చూడబోతున్నారు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. జీవం కలిగిన దేవా, పరిశుద్ధమైన దేవా, మమ్మల్ని క్షమించండి, మన్నించండి ప్రభా. తండ్రి, క్షమించడంలో సంతోషించేవాడు ప్రభా. మీకా గ్రంథం 7:19 చెప్పున మా పాపాలన్నింటినీ సముద్ర పాగాధంలో పడవేసి మమ్మల్ని శుద్ధి చేసే దేవుడు మీరు తండ్రి. ప్రభా, ఇప్పుడే శుద్ధీకరించి ఈ శాపాలన్నీ విరిచివేయండి ప్రభా. ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని ప్రార్థన చేస్తున్నాను. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి శాపం, ప్రతి కాడి ఈరోజు విరగొట్టబడి విడుదల పొంది నేను గణపరిచే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. మీరే ఆశీర్వదించండి, వర్ధలించండి, పెంపొందించండి ప్రభా. మీరే తోడుండి సాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నువ్వు వర్ధిల్లుతావు, దీవించబడతావు, మేలు పొందుకుంటావు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం దేవుడు వాగ్దానంగా ఇస్తున్నాడు. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.